అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ మరియు ఆగ్రా కోటను సందర్శించడానికి వెళ్తున్నాం. నేను ముందుగా ఢిల్లీ నుండి తాజ్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి ఆగ్రా కంటోన్మెంట్కు చేరుకున్నాను. ఈ ట్రైను ఢిల్లీలో ఉదయం 6:55 బయలుదేరి ఆగ్రా కంటోన్మెంట్కు 9:30 గంటలకు చేరుకోవాల్సి ఉంటుంది. మన దురదృష్టం కొద్దీ ఆ రోజు మంచు కారణం వల్ల మరి కారణం వలన 2 గంటల ఆలస్యంగా ఆగ్రా కంటోన్మెంట్కు మన ట్రైన్ చేరుకుంది. 2 గంటల ఆలస్యం కారణంగా 4 గంటల రైలు ప్రయాణం చేసి ఆగ్రా కంటోన్మెంట్కు చేరుకున్నాను. మనకు ఆగ్రా అనగానే ముందుగా గుర్తొచ్చేది తాజ్మహల్, ఆ తర్వాత మనకు గుర్తొచ్చేది ఆగ్రా కోట. ఆ విధంగానే ముందుగా తాజ్మహల్ని సందర్శిద్దామని మన ప్రయాణం మొదలుపెట్టాను. ఇక్కడ మీరు చూస్తున్నంతా కూడా తాజ్మహల్కి వెళ్ళడానికి పశ్చిమ ద్వారం అన్నమాట. అలా కొంతసేపు నడిచిన తర్వాత ఎక్కడైతే నేను దారి తప్పిపోయానో తెలియదు, కానీ దారి అయితే తప్పిపోయాను. ఆ విధంగా మొదటగా తాజ్మహల్ సందర్శిద్దాం అనుకున్న నేను ఆగ్రా కోటను సందర్శించడం జరిగింది. ఈ మార్గంలో నేను వెళ్తున్నంతసేపు కూడా సరైన మార్గంలోనే వెళ్తున్నానా అనే అనుమానం కూడా వచ్చింది. చివరకు అనుమానమే నిజమైంది. ఆ విధంగా ఆగ్రా కోటకు చేరుకున్నాను. ఈ ఆగ్రా కోటకు ఎదురుగానే జవహర్ సింగ్ చౌక్ అనేది ఉంటుంది. దానికి అవతల వైపున మనకామేశ్వర్ అనేటువంటి మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆగ్రా కోట యొక్క టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ ఒక్కొక్కరికి 50 రూపాయలు, అందులో 40 రూపాయలు టికెట్, 10 రూపాయలు ఏమో టోల్ ట్యాక్స్. ఈ ఆగ్రా కోట భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో ఉంది. ఈ కోట ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి 4.2 కిలోమీటర్ల దూరంలో, అలాగే పాలరాతి కట్టడమైన తాజ్మహల్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆగ్రా కోట ఢిల్లీలోని ఎర్రకోట మాదిరిగానే ఎర్రని ఇసుకరాతితో నిర్మించబడింది. మామూలుగా అయితే ఎర్రకోట బయట నుండి చూస్తే ఎర్రగానే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తే అక్కడక్కడ కట్టడాలు మాత్రం కొన్ని తెల్లని పాలరాతి రంగులో, మరికొన్ని కట్టడాలు తెల్లని రంగులో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ ఆగ్రా కోట మాత్రం ఎటు చూసినా మీకు ఎర్రని సున్నపరాతితో నిర్మించబడిన కట్టడమే మీకు పూర్తిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ కోటను కూడా లాల్ కిలా అంటే ఎర్రకోటగానే పిలుస్తూ ఉంటారు. ఈ ఎర్రకోట ఆగ్రాలో ఉంది, ఆ ఎర్రకోట ఢిల్లీలో ఉంటుంది. సాధారణంగా మొఘలుల యొక్క నిర్మాణ శైలిలో ఏ విధంగా అయితే కోటలు ఉంటాయో అదే విధంగా ఈ కోటలో కూడా నిర్మించబడి ఉంటుంది. ఆగ్రా కోట అనేది ఆగ్రా నగరంలో ఒక చారిత్రకమైనటువంటి మొఘల్ కోట. దీనిని ఆగ్రా ఎర్రకోట అని కూడా పిలుస్తారు. మొఘలు చక్రవర్తి హుమాయూన్ 1530లో ఈ కోటలో పట్టాభిషేకం చేయబడ్డాడు. తరువాత దీన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ 1565 నుండి పునరుద్ధరించాడు మరియు ప్రస్తుత నిర్మాణం 1573లో పూర్తయింది. ఇక్కడ మీరు చూస్తున్నది జహంగీర్ యొక్క బాత్ టబ్, అంటే జహంగీర్ అప్పట్లో దీనిలో స్నానం చేసేవాడు అనమాట. దీని ఎదురుగా ఉన్నదే జహంగీర్ యొక్క ప్యాలెస్. ఇక ఈ జహంగీర్ అక్బర్ చక్రవర్తి యొక్క కొడుకు. ఈ జహంగీర్ అక్బర్కు మరియు జోధాకు పుట్టినటువంటి కొడుకు. ఈ కోటకు సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు మీరు జోధా అక్బర్ సినిమాలో చూస్తే కొంతవరకు మీకు తెలుస్తుంది. 1638 వరకు రాజధాని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చబడే వరకు ఇది మొఘలు రాజవంశ పాలకులకు ప్రధాన నివాసంగా ఉండేది. దీనిని లాల్ కిలా లేదా కిలా-ఇ అక్బరీ అని కూడా పిలిచేవారు. బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకునే ముందు దీనిని ఆక్రమించిన చివరి భారతీయ పాలకులు మరాఠాలు. 1983లో ఆగ్రా కోటను మొఘల్ పాలనలో దాని ప్రాముఖ్యత కారణంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లిఖించారు, అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఈ ఆగ్రా కోటను గోడల నగరం అని మరింత ఖచ్చితంగా చెప్పవచ్చు. తర్వాత కాలంలో దీనిని షాజహాన్ పునరుద్ధరించాడు. ఇక్కడ మీరు చూస్తున్న కట్టడాన్ని చూస్తున్నట్లయితే గ్వాలియర్లో మ్యాన్ మందిర్ ప్యాలెస్ అనేటువంటి ఒక కట్టడం ఉంటుంది. అక్కడ కూడా ఇదే రకమైనటువంటి నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఆ కట్టడం పూర్తిగా హిందూ రాజుల యొక్క గొప్పతనాన్ని, అదే కళాత్మకతను మనకి ప్రతిబింబిస్తుంది. 15వ శతాబ్దంలో చౌహాన్ రాజపుత్రులు దీనిని ఆక్రమించారు. ఆ తర్వాత సికిందర్ ఖాన్ లోడి తన రాజధానిని ఢిల్లీ కింది మార్చి ఆగ్రాలో ఇప్పటివరకే ఉన్నటువంటి కోటలో కొన్ని భవనాలు నిర్మించినప్పుడు ఆగ్రా రాజధాని హోదాని పొందింది. మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత మొఘలులు ఈ కోటను స్వాధీనం చేసుకొని దాని నుండి పరిపాలించారు. 1530లో హుమాయూన్ దీనిలోనే పట్టాభిషేకం చేయబడ్డాడు. అక్బర్ పాలనలో ఈ కోటకు ప్రస్తుత రూపాన్ని కూడా ఇచ్చారు. తరువాత ఈ కోట 13 సంవత్సరాలు భరత్పూర్లోని జాట్ల పాలనలో ఉంది.
మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత బాబర్ ఈ కోటలోనే ఇబ్రహీం లోడి రాజభవనంలో ఉన్నాడు. తరువాత అతను దానిలోని ఒక బావోరి అంటే మెట్ల బావిని నిర్మించాడు. అతని వారసుడు హుమాయూన్ 1530లో ఈ కోటలోనే పట్టాభిషేకం చేయబడ్డాడు. ఆ తర్వాత షేర్షా సూరి అతని బిల్గ్రామ్ యుద్ధంలో ఓడించాడు. 1555 వరకు హుమాయూన్ దానిని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ఈ కోట సూర్యుల వద్దనే ఉంది. అక్బర్ మనవడు షాజహాన్ పాలనలో మాత్రమే ఈ ప్రదేశం ప్రస్తుత స్థితికి చేరుకుంది. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం తాజ్మహల్ నిర్మించాడు. తన తాతలా కాకుండా షాజహాన్ తెల్లని పాలరాతితో చేసిన భవనాలను నిర్మించేవాడు. ఈ కోట 13 సంవత్సరాలు భరత్పూర్ జాట్ పాలకుల ఆధీనంలో ఉండేది. ఈ కోటలో వారు రతన్ సింగ్కి హవేరీని నిర్మించారు. 18వ శతాబ్దం ప్రారంభంలో ఈ కోటను మరాఠా సామ్రాజ్యం ఆక్రమించి స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఇది చాలాసార్లు మరాఠాలు మరియు వారి శత్రువుల మధ్య చేతులు మారింది. 1761లో అహ్మద్ షా అబ్దారీ చేతిలో 3వ పానిపట్టు యుద్ధంలో ఓటమి తర్వాత మరాఠాలు తర్వాత దశాబ్దం వరకు ఈ ప్రాంతానికి దూరంగా ఉన్నారు. చివరికి 1785లో మహజాదీ షిండే ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1803లో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠాలు దీన్ని కోల్పోయారు. 1857లో జరిగిన భారత తిరుగుబాటు సమయంలో ఈ కోట ఒక యుద్ధానికి వేదికగా నిలిచింది. ఇది భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను అంతం చేసింది మరియు భారతదేశంలో బ్రిటిష్ యొక్క ప్రత్యక్ష పాలనకు దారితీసింది. ఈ కోటలో చాలా వరకు స్మారక కట్టడాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో కొన్ని జహాంగీర్ ప్యాలెస్, షాజహానీ మహల్, అంగూరీ బాగ్, శిష్ మహల్, దివాన్ కి కాస్, దివాన్ కి మామ్ అనేటువంటి కొన్ని కట్టడాలని మనం చూస్తున్నాం. వాటిలో జహాంగీర్ హౌస్ అలాగే షాజహాన్ మహల్ని మనం ఇప్పటికే చూసాం. అలాగే అంగూరీ బాగ్ అంటే తోటలు అని అర్థం, వీటిని కూడా మనం చూసాం. 3,80,000 చదరపు మీటర్ల కోట అర్ధవృత్తాకార ప్రణాళికను కలిగి ఉంది. దాని తీగ యమునా నదికి సమాంతరంగా ఉంటుంది మరియు దాని గోడలు 70 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఈ కోటకు 2 ద్వారాలు ముఖ్యమైనవి. అందులో ఢిల్లీ గేట్ మరియు లాహోర్ గేట్. ప్రస్తుతం లాహోర్ గేట్ను అమర్ సింగ్ రాథోడ్ కోసం అమర్ సింగ్ గేట్గా పిలుస్తున్నారు. ఈ అమర్ సింగ్ గేట్ ద్వారానే మన కోట లోపలికి ప్రవేశించాం. కోటకు పశ్చిమ వైపున నగరాన్ని కలిగినటువంటి ఢిల్లీ గేట్ 4 ద్వారాలలో అత్యంత గొప్పదిగా మరియు అక్బరు కాలం నాటి కళాఖండంగా చెప్పబడుతుంది. ఇది భద్రతను పెంచడానికి మరియు రాజు యొక్క అధికారిక ద్వారంగా సుమారు 1568లో నిర్మించబడింది మరియు రెండింటికి సంబంధించిన లక్షణాలను కలిగి ఉంది. కోట చుట్టూ కూడా కందకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కందకాన్ని దాటడానికి మరియు ప్రధాన భూభాగం నుండి గేటును చేరుకోవడానికి ఒక చెక్క వంతెనను ఉపయోగించారు. ఈ ప్రదేశం యొక్క నిర్మాణం చరిత్రపరంగా చాలా ముఖ్యమైనది. బెంగాల్ మరియు గుజరాత్ డిజైన్లలో 500 భవనాలను కోటలో నిర్మించారని అబుల్ ఫజల్ నమోదు చేశారు. వాటిలో కొన్నింటిని షాజహాన్ తన తెల్ల పాలరాయి రాజభవనాలకు దారి తీయడానికి కూల్చివేశాడు. మిగతా వాటిలో ఎక్కువ వాటిని 1803 మరియు 1868 మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ దళాలు బ్యారక్లు నిర్మించడం కోసం నాశనం చేశాయి. ఆగ్నేయం వైపున నదికి ఎదురుగా ఉన్న ఢిల్లీ గేట్ మరియు అక్బర్ గేట్ మరియు ఒక ప్యాలెస్, బెంగాల్ మహల్ వంటి 30 మొఘల్ భవనాలు మాత్రమే మిగిలిన్నాయి. అక్బర్ దర్వాజా లేదా అక్బర్ గేట్ను షాజహాన్ అమర్ సింగ్ గేట్గా పేరు మార్చాడు. ఈ గేట్ డిజైన్ ఢిల్లీ గేట్ను పోలి ఉంటుంది. రెండు ఎర్రని ఇసుకరాతితోనే నిర్మించబడ్డాయి. ఒకప్పుడు ఈ ప్రదేశంలోనే జహంగీర్ యొక్క సింహాసనం ఉండేదని, ప్రస్తుతం ఆ సింహాసనం అక్కడ లేదని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది సందర్శించిన తర్వాత ఇక్కడి నుంచి మనం అటువైపుగా కాస్త ముందుకు వెళ్ళి ఈ మార్గం గుండా వెళ్ళినట్లయితే మనం దివాన్కి ఇమాంకి చేరుకుంటాం. ఈ దివాన్కి ఇమాం అంటే ప్రజల యొక్క సభ అని అర్థం. ఇది ఆ కాలంలో ప్రజా దర్బార్ అని పిలిచేవారు. ఈ దివాన్కి ఇమాం ఎర్రకోటలో అయితే ఎరుపు రంగులో ఉంటుంది. అంటే ఇది కూడా ఎర్రకోట అనుకోండి, కాకపోతే ఇది ఆగ్రా కోట, ఆగ్రాలో ఎర్రకోట. ఈ ప్రదేశంలోనే ఆ కాలంలో ప్రజల సమస్యలు వంటివి రాజువారికి నివేదించుకొని వాటికి పరిష్కారాలు అవి తెలుసుకునేవారు. దానికి సంబంధించిన వీడియోని మీరు జోధా అక్బర్ సినిమాలో ఒకసారి చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ సమాధి
జాన్ రస్సెల్ కెల్విన్ యొక్క సమాధి. ఈ దివాన్కి ఇమాం మాదిరిగానే దివాన్కి ఖాస్ అనేటువంటి కట్టడం కూడా మనం మొఘల్ నిర్మాణ శైలిలో ఒక కట్టడం. ఈ కట్టడంలో సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. మీరు చూస్తున్న ఈ బావి దివాన్కి ఇమాం అంటే ప్రజా దర్బార్కి ఎదురుగానే ఉంటుంది. ఆ కాలంలో దీనిని ఈ కోటలో ఉన్నటువంటి నీటి అవసరాలకు వినియోగించి ఉండవచ్చు. ఈ బావిలోకి కొంతమంది నాణేలు వేయడం కూడా మీరు చూస్తున్నారు. నా వరకు అయితే ఢిల్లీలో ఎర్రకోట కంటే ఆగ్రాలో ఉన్నటువంటి ఎర్రకోట అంటే ఈ ఆగ్రా కోటే చాలా అందంగా సుందరమైనటువంటి కట్టడాలతో అద్భుతంగా ఉంది. ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రతి కట్టడం కూడా ఒకదానికొకటి దగ్గరగా కాకుండా దూరంగా ఉంటాయి. కానీ ఆగ్రాలో ఉన్నటువంటి ఎర్రకోటలో దగ్గరగా ఉంటాయి. అందువల్ల ఆగ్రా కోటలో మనం తక్కువ సమయంలో ఎక్కువగా చూసినట్టుగా ఎక్కువ వీక్షించినట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది.